వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు నిరోధించేందుకు 3 చెక్ పోస్టులు. సింగరాయకొండలో ప్రైవేట్ పొదుపు సంస్థల పేరిట ఘరానా మోసం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన సూపర్ 6 పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదు. ఏజెన్సీలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం. 74 ఏళ్లు పూర్తి చేసుకున్న తలైవా. ఒకే రోజు జగన్ కు 3 బిగ్ షాక్లు. శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు. మోహన్ బాబుకు బిగ్ షాక్. హైకోర్టుకు హీరో అల్లు అర్జున్. అసాధారణ ఓటమిని మూటగట్టుకున్న వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, పలువురు నేతలు పార్టీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేశారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ వైసీపీ అధిష్టానానికి రాజీనామా లేఖ పంపించారు. ఓకేనా? థ్యాంక్ యూ. నమస్కారం. ఇక్కడే అందుబాటు చేర్చి ఇక్కడ వేయించు. గుర్తుపెట్టుకుంటారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైన సహకారం అందించాలని అందరూ కూడా కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు నిరోధించేందుకు 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అవి ఎందుకు ఆగటం లేదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నపై అధికారుల తీరు అనేక సందేహాలకు తావిస్తోంది. అధికారులు గత ప్రభుత్వంలో ఉన్న తీరును ఇప్పుడు కూడా కొనసాగితే ఊరుకోబోమని, పద్ధతి మార్చుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ను చూస్తే అధికారంలోకి వచ్చి 6 నెలలైనా ఇంకా పట్టు సాధించలేదా అనే సందేహాలు సామాన్యులకు కూడా కలుగుతున్నాయి. 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అవి కలెక్షన్ సెంటర్లుగా మారాయే కానీ లారీలో రేషన్ బియ్యం ఆనవాలు పసిగట్టడం లేదని పవన్ కళ్యాణ్ అనుమానిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన సూపర్ 6 పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి సూపర్ 6 పథకాలు చూసి ఓట్లు వేశారని, ఇది అమలు చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి మండిపడ్డారు. 6 నెలలు గడిచినా రైతుకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి సహాయం అందకపోవడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఉచిత పంట బీమా, రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించారన్నారు. ఇక రైతులకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డారని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేసి ఆర్థిక స్థితి
స్థితిగతుల అవగాహన లేకపోవడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రారెడ్డి తెలిపారు. ఈ సూపర్ 6 పథకాలకు నిరసనగా 13వ తేదీన నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడించి కలెక్టర్కు వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు. అనంతరం గోడ పత్రికలను విడుదల చేశారు. మద్దతు ధర కేంద్రాలు ఎక్కడ కూడా ఓపెన్ చేయకపోవడమే కాకుండా ఈరోజు గతంలో మనం ఏదైతే ఫ్రీగా వాళ్ళకి క్రాప్ ఇన్సూరెన్స్ మన ప్రభుత్వమే చెల్లించి సంవత్సరం ఏ సీజన్ ఆ సీజన్ రబీలో ఖరీఫ్లో ఏ సీజన్ ఆ సీజన్ ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ నేరుగా రైతుల అకౌంట్లో పడేటట్టు మనం ఏర్పాటు చేసింటే ఈరోజు దానికి కూడా దిక్కు లేదు. ఈరోజు రైతులే కట్టుకోవాలా, ఎకరాకి 400 అంటే పంట బట్టి దానికి రేట్ డిసైడ్ చేసి పంట బట్టి అది కట్టుకోవాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం చేయడం జరిగింది. అంటే రైతుల్ని మరొకసారి మోసం చేయడమే కాకుండా వ్యవసాయం చేయాలని ఆలోచన వాళ్ళని కూడా వ్యవసాయం చేయకూడదనే దిశగా ఈ ప్రభుత్వం ముందరికి వెళ్తూ ఉంది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది, ఏ విధంగా ఈ రోజుకి మీకు హామీలు ఇచ్చి ఈరోజు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది రైతన్నలందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా. అదేవిధంగా మేమందరం కూడా వారికి మద్దతుగా నిలుస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు 13వ తారీఖున ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి తాలూకా నుంచి అక్కడున్న సమన్వయకర్తలు రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఒక ర్యాలీలాగా వెళ్ళి విజ్ఞప్తి పత్రాలని మన కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. దానికోసం రైతన్నలందరూ కూడా ఆలోచించి పెద్ద ఎత్తున మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరవ్వాలా అని చెప్పి మీ అందరినీ కూడా కోరడం జరుగుతూ ఉంది. సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో గంజాయి రవాణాకు పోలీసులు పక్కా సమాచారంతో చెక్ పెట్టారు. గంజాయిని నిర్మూలించడం కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ లో భాగంగా కూనవరం మండలం జగ్గోరం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒరిస్సా ఎంవీ 81 నుండి హర్యానాకు వెళ్లి లారీని ఆపి తనిఖీ చేయగా అల్యూమినియం మట్టి కింద దాచిన సుమారు 50 లక్షలు విలువ చేసే 1000 కేజీల గంజాయిని ఎస్ఐ లతాశ్రీ స్వాధీనం చేసుకున్నారు. ఇక లారీలో గంజాయిని తరలిస్తున్న పశ్చిమ బెంగాల్ కు చెందిన సహలం షేక్, అఖ్తర్ షేక్లను ఒడిశాకు చెందిన సమాల్ దేవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏటపాక సీఐ కన్నప్పరాజు తెలిపారు. ఓకే, మనకి ఈరోజు అంటే 11/12/24 మధ్యాహ్నం నుండి మనకి ఖచ్చితంగా గంజాయి అనేది మనకి పైనుంచి రవాణా జరుగుతుందన్న ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద మన కోనవరం ఎస్ఐ గారు వారి సిబ్బంది, అలాగే ఈ గంజాయిని ఏదైతే మనం చెక్ చేయడానికి ఏదైనా గెజిట్ ఆఫీసర్ కూడా మనకి ప్రజెంట్లో ఉండాలి కాబట్టి మన లోకల్ ఎంఆర్ఓ గారిని మీడియాట్స్తో మనకి వెహికల్ చెకింగ్ మన జగ్గవరం జంక్షన్లో చేస్తుండగా జగ్గవరం జంక్షన్ చేస్తున్న సుమారు 3 ఆ టైంలో మనకి WB 57D7843 అనే లారీ ట్రక్ అనేది మనకి ఆ జంక్షన్లోకి రావడం జరిగింది. ఆ జంక్షన్ దగ్గర అందులో మన 3 వ్యక్తుల్ని షేక్, అఖ్తర్ షేక్ వీళ్ళిద్దరు లారీ డ్రైవర్స్, అలాగే వెస్ట్ బెంగాల్ ఇద్దరిది, అలాగే 3వ వ్యక్తి వచ్చేసరికి సమాల్ దే, ఇతను మనకి MV 81 అని మన మోటు దగ్గరలో విలేజ్ ఉంది. వీళ్ళ 3ని మన అదుపులో తీసుకుని వీళ్ళని విచారిస్తే ఈ సహలాం అలాగే అఖ్తర్ అనే వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్కి చెందిన వాళ్ళు. వీరి యొక్క ఓనర్స్ ఇస్లాం, హుసేన్, వీళ్ళు ఈ లారీ యొక్క ఓనర్స్ అనమాట, పార్ట్నర్స్ కమ్ బ్రదర్స్. వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెస్ట్ బెంగాల్లో రైస్ని లోడ్ చేసుకొని ఆ లోడ్ని మనకి కాకినాడలో అన్లోడ్ చేసి అక్కడి నుంచి మనకి వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నెల 6వ తారీఖున ఏం చేశారంటే ఇల్యూమినైట్
శాండ్ అంటే మన భాషలో దాన్ని అల్యూమినియం సాయిల్ అంటున్నారు, కొంచెం బ్లాక్ సాయిల్. ఆ టైప్ది మనం అక్కడ లోడ్ చేయించుకొని అక్కడి నుంచి మనకి గంజాయిని ప్యాక్ చేసుకోవడానికి కోసం విజయనగరం, సాలూరు, జైపూర్, మన మల్కన్గిరి రోడ్డు ఏదైతే హైవే రోడ్డు ఉందో ఆ రోడ్లోకి వచ్చి మనకి మోటు దగ్గరలో ఈ MV81 అనే విలేజ్ దగ్గరికి వచ్చి వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మన సప్లయర్, అక్కడ లోకల్ సప్లయర్ అయిన సమాల్దే, ఇతనిది MV81 విలేజ్. ఇతను గతంలో కూడా మనకి గంజాయి కేసులు ఉన్నాయి. ఆ కలిమెల చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం గంజాయిని డిఫరెంట్ పర్సన్స్ దగ్గర అతను కొనుక్కొని ఇలా తక్కువ రేటు కొనడం, ఎక్కువ రేటుకి అమ్ముకోవడం ఇతనికి అలవాటు. ఇతనికి గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నాయి. ఆ కేసుల్లో భాగంగానే గత కేసులో ముద్దాయి, మరి అలాగే అతనికి ఫ్రెండ్ అయినటువంటి షమీర్ ద్వారా, అంటే షమీర్ అంటే ఇతను యూపీ ఇతని ద్వారా వీళ్ళకి దినేష్ అనే వ్యక్తి హర్యానా నుంచి అతనికి సుమారు 1000 కేజీల గంజాయి కావాలని అతను సమీర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇతను సమీర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఆ 1000 కేజీల గంజాయిని సప్లై చేయడం కోసం ఇతను ఆర్డర్ తీసుకుంటే కొండలోని ఎస్టీ కాలనీలో నందిని పొదుపు సంస్థ పేరుతో పేద ప్రజల వద్ద నుంచి లక్షలు దోచుకున్న వైనం నెల్లూరు జిల్లా ఉలువపాడుకు చెందిన ప్రైవేటు పొదుపు సంస్థ నిర్వాహకులు నందిని సింగరాయకొండలోని పలు ఎస్టీ కాలనీ వాసుల వద్ద వందల సంఖ్యలో పొదుపు డిపాజిట్ల పేరిట లక్షల్లో వసూలు చేసిన వైన్యం తమకు ఇచ్చిన గుర్తింపు కార్డులు మెచ్యూరిటీ అయిపోయినా నగదు చెల్లింపుకు సాకులు చెబుతుండటంతో అనుమానం వచ్చి నందిని స్వగ్రామమైన ఉలువపాడుకు వెళ్లి ఆమెను నిలదీయటంతో పొంతునలేని సమాధానం చెప్పడంతో మోసపోయామని తెలుసుకుని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు బాధితులు. ఇంకేడు నుంచి రాలామె ఎడగట్టి ఆపేసి ఏడు నుంచి ఆ మనిషి ఎందుకు రాలా, వాళ్ళు ఎందుకు రావటం లేదు. మాకు తెలిసిన వాళ్ళని అందరిని మేము అడిగితే మా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నేను మన్నటి కూడా ఫోన్ చేసి మా పిన్నాన్ని అడిగితే నేను బింగినపల్లి వస్తున్నారు కట్టించుకుంటున్నా, అడిగి ఎత్తుకోరమ్మా నేను కట్టిస్తాను, నేను ఇప్పిస్తా వాళ్ళ కాడ డబ్బులు అడిగింది మా పిన్న. అంటే నాకు నమ్మకం లేదు తిన్నాము, వాళ్ళు ఇస్తారు హీరో మనకు తెలీదు, ఇంట్లో భర్తలు ఊరుకుంటున్నా వాళ్ళు ఎంత తిడుతుంటున్నారు అని చెప్పి నేను అడిగిన. అక్కడి నుంచి మాకు రాను కూడా రాలే మేడం. మేమేమో కట్టిన వరకు మాకు డబ్బులు ఇచ్చేయాలి, మాకు కట్టిన వరకు ఇచ్చేయమని సార్ మాకేమొద్దు, మేము కట్టం కట్టినా రెండోసారి బుద్ధి ఉంటే ఆ కాలు చెప్పు తీసుకుని కొట్టమని మమ్మల్ని ఇంక కడితాను తొట్టు. మేము అసలు ఇంట్లో మగవాళ్ళు అసమంటే మాట్లాడుతుంటే తెలుసు. ఇప్పుడు ఆమెకే భర్త లేకపోయాడు, లేనప్పుడు జరపకూడదు ఇవన్నీ, లేదా ఇచ్చేయాలి, ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. ఏడన్నా అన్న ఫోన్ చేసి అన్న ఏడన్నా నేను పలానా సంఘంలో ఉన్నా వస్తున్నా, పొద్దుల గోకులు మా అరుగు కాడ కూర్చొని ఉంటాం. మేము చుక్కులారు వచ్చిందంటే అరుగు కాడ ఉంటాం, ఒక 5-6 ఉంటాం చీటీలో అందరం. ఇప్పుడు మా సంఘంలో ఉంది 4 చీటీలు, 4 చీటీలో వచ్చాం, మాకు సమాధానం ఏంది? రిమ్స్ హాస్పిటల్లో సూపర్వైజర్ అని అది నువ్వు చూపించిన ప్రాపర్టీస్ అవి రెండు చెప్పేది తెలుసుకునగలిగిన వాడిని. నీకు ఒంగోలులో ఏముందనేది, కొత్తపట్నంలో ఏముందనేది, మడనూరులో ఏముందనేది, ఉలవపాడులో ఏముందనేది నువ్వు నోరు ఇంత పెట్టద్దు. ఇది కూడా ఇది ఇప్పుడు అతను అంతకు ముందు కట్టించుకున్నారు కదా, అంటే ఇంకొక అతను ఆయన లేడా? ఎప్పుడు చనిపోయారు? మీరు ఈ సంస్థని మాకు నడపడం స్టార్ట్ చేసి వాళ్ళు ఇస్తాయి. మీకు ఆర్గనైజర్ ఉందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. శివాజీరావు గైక్వాడ్ నుంచి రజనీకాంత్ గా మారాడు తలైవా. ఇక భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్రజాదరణ పొందిన నటులలో ఒకడు. తన ప్రత్యేక శైలికి పేరుగాంచిన రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాదిలో అభిమానులు ఎక్కువగా ఉన్నారు. తలైవా అంటే కొన్ని చోట్ల దేవుడిలా కొలుస్తారు అభిమానులు. ఇక మదురైలో ఆయనకు ఆలయం కూడా కట్టించారు. ఏపీ నుంచి శబరిమలకు సంక్రాంతి పండుగ సమయంలో వెళ్లే భక్తుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ప్రకటించింది. ఈ రైలు గుంటూరు కొల్లం టు గుంటూరు మధ్య పరుగులు పెడతాయి. గుంటూరులో రైలు జనవరి 6న రాత్రి 11:45 బయలుదేరి నరసరావుపేట, వినుగొండ, మార్కాపురం రోడ్, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి మీదుగా ప్రయాణించి కొల్లంకు 3వ రోజు ఉదయం 6:20 చేరుకునుంది. ఇక ఈ రైలు తిరుగు ప్రయాణంలో కొల్లంలో జనవరి 3, 10వ తేదీలో ఉదయం 8:40 బయలుదేరి ఇక ఇదే మార్గంలో ప్రయాణించి గుంటూరుకు మరుసటి రోజు ఉదయం 11:30 చేరుకుంటుంది. ఈ రైళ్లు పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి మీదుగా వెళ్తాయని అధికారులు ప్రకటించారు. ఇక మరోవైపు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం అదనంగా మరికొన్ని రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో ప్రకటించారు. కుటుంబ కలహాలతో సతమతమవుతున్న నటుడు మోహన్ బాబు చిక్కులో పడ్డారు. ఆయనపై పోలీసులు క్రిమినల్ కేసు పెట్టారు. ఓ మీడియా ఛానల్ ప్రతినిధిపై చేసిన దాడి కేసులో ఆయనపై BNS 108 సెక్షన్ కింద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. కాగా నిన్న ఆయనపై BNS 118 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ తీసుకుని దాన్ని ఈ రోజు మార్చారు. అయితే దాడి అనంతరం అస్వస్థతతో గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు వైద్యులు పరిశీలనలో ఉన్నారు. అలాగే మోహన్ బాబు చేత గాయపడ్డ రిపోర్టర్ కూడా ఆసుపత్రి పాలయ్యాడు. రిపోర్టర్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కు సొంత పార్టీ నేతలే వరుస షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులతో సహా ఇతర కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేయగా ఇప్పుడు అదే బాటలో నడిచేందుకు మరో నేత సిద్దమయ్యారు. వైసీపీకి భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఇక ఈ రోజు ఏ పార్టీలో చేరుతారనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ రోజు వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ నెల అంటే డిసెంబర్ 5న పుష్ప 2 మూవీ రిలీజ్ అయింది. అయితే దీనికంటే ఒక రోజు ముందే అంటే 4వ తేదీన ప్రీమియర్ షో వేశారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ ఘటనపై అల్లు అర్జున్ సినిమా యూనిట్ థియేటర్ యాజమాన్యంపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసులో 3 పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు తన మీద నమోదైన కేసును కొట్టివేయాలంటూ బన్నీ హైకోర్టులో పిటిషన్ వేశారు. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులు నిరోధించేందుకు 3 చెక్ పోస్టులు. సింగరాయకొండలో ప్రైవేట్ పొదుపు సంస్థల పేరిట ఘరానా మోసం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 6 నెలలు గడుస్తున్నా ఇచ్చిన సూపర్ 6 పథకాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చడం లేదు. ఏజెన్సీలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం. 74 ఏళ్లు పూర్తి చేసుకున్న తలైవా. ఒకే రోజు జగన్ కు 3 బిగ్ షాక్లు. శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు. మోహన్ బాబుకు బిగ్ షాక్. హైకోర్టుకు హీరో అల్లు అర్జున్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.